గుంటూరులో కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని డిఆర్ఓ ఖాజావలి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ గుంటూరు కలెక్టరేట్ నుంచి ఆటోనగర్ వరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ నెల 19వ తేదీ వరకు వివిధ రూపాల్లో జీఎస్టీ అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని ఖాజావలి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 8,000 రకాలపై జీఎస్టీ తగ్గిందని తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బైక్ ర్యాలీలో కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆశాలత, డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏడీ హ్యాండ్లూమ్స్, అట్లాగే మనకు అన్ని రకాలైనటువంటి లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అందరూ కూడా దీనిలో నిమగ్నమై ఈ యొక్క కార్యక్రమాన్ని నెల రోజుల పాటు మేము నిర్వహిస్తున్నాము. ఈ నెల 19వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు అనేవి కొనసాగుతాయి. ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం అనేది చాలా సంతోషం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జాయింట్ కమిషనర్ గారికి, ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, అంటే షాప్స్ లో కావచ్చు, మిగిలిన హోటల్ షోరూమ్స్ లో కావచ్చు, వీటన్నింటిలో మనకి ఎంత తగ్గింది, దాని మీద వేరియేషన్ వచ్చింది అంటే డైరెక్ట్ గా మేము వర్కర్స్ తోటి కాంటాక్ట్ లో ఉంటాం. కాబట్టి మా కింద స్థాయి వర్గ ప్రజలకు ఎంత లాభం వస్తుంది అన్న దాని మీద మేము ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము గిగ్ వర్కర్స్ అంటే ప్లాట్ఫామ్ వర్కర్స్ తోటి ఇవాళ ఈ బైక్ ర్యాలీని చేయడం జరుగుతోంది. ఇది మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆటోనగర్ వరకు కొనసాగుతుంది. అట్లాగే మధ్యలో మన అవేర్నెస్ లాగా మన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, అంటే షాప్స్ లో కావచ్చు, మిగిలిన హోటల్ షోరూమ్స్ లో కావచ్చు, వీటన్నింటిలో మనకి ఎంత తగ్గింది, దాని మీద వేరియేషన్ వచ్చింది అంటే డైరెక్ట్ గా మేము వర్కర్స్ తోటి కాంటాక్ట్ లో ఉంటాం. కాబట్టి మా